ఒక పేద ముస్లిం రైతు ఉండేవాడు. అతని పేరు ఇబ్రాహీం. అతనికి ఒక చిన్న భూమి ఉండేది. కాని చాలా సంవత్సరాలుగా వర్షం సరిగ్గా పడలేదు. పంటలు ఎండిపోయాయి. ఇంట్లో తినడానికి కూడా కష్టంగా కొద్దిగా ధాన్యం మాత్రమే మిగిలింది. ఒకరోజు పొరుగువాడు చెప్పాడు, నీ భూమిని అమ్మేసి ఇంకో పని చూసుకో. కాని ఇబ్రాహీం చిరునవ్వుతో చెప్పాడు, రిజ్క్ అల్లా చేతుల్లో ఉంది. నేను ఓర్పుగా ఉంటాను, అలాగే కష్టపడుతూనే ఉంటాను. కొన్ని నెలల తర్వాత అల్లాహ్ కరుణతో ఆ సంవత్సరం మంచి వర్షం పడింది. పంటలు బాగా పండాయి. ఇబ్రాహీం పంట కూడా బాగా వచ్చింది. తన ఇంటి ఖర్చులు మాత్రమే కాదు, చాలా పేదవారికి కూడా ధాన్యం పంచాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలడిగారు, నువ్వు ఇలా ఎలా సాధించావు? ఇబ్రాహీం ఆకాశం వైపు చూసి చిరునవ్వుతో చెప్పాడు, మనిషి పరిస్థితులు చూసి నిర్ణయాలు తీసుకుంటే భయపడతాడు. కాని అల్లా మీద నమ్మకం పెట్టుకుని ముందుకు వెళితే మనసు బలంగా ఉంటుంది. అతనింకా చెప్పాడు, నేను భూమిని కాదు, నా నమ్మకాన్ని కాపాడుకున్నాను. అల్లా నా కష్టం, నా సబర్ రెండింటినీ కబూల్ చేశాడు. ఆ రోజు నుండి గ్రామంలోని వాళ్లు ఒక పెద్ద విషయం నేర్చుకున్నారు. కష్టం శాశ్వతం కాదు, కాని ఆ సమయంలో చేసిన ఓర్పు మరియు నమ్మకం మనిషి విధిని మార్చగలవు. నీతి: అల్లా కోసం సబురు చేస్తూ కష్టపడుతూ ఉంటే రిజ్క్ మరియు బరకత్ మనం ఊహించని చోట నుండి వస్తాయి.